రైట్, ఇక మరొక బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. ఏపీలో మరో హనీ ట్రాప్ కలకలం రేగింది. విశాఖ జిల్లా భీమిల్లో ఓ యువతి చేసిన ట్రాప్ లో శ్రీకాకుళానికి చెందిన వ్యక్తి పడ్డారు. ఈ నెల 18న రామారావుకు యువతి ఫోన్ చేశారు. పెద్దపాలెంకి రావాలంటూ చెప్పుకొచ్చారు. దీంతో ఆయన 19న బయలుదేరారు. అయితే అక్కడికి వద్దని సంగివలస మూడుగుళ్ల వద్దకు రావాలంటూ కూడా రామారావుకు మళ్ళీ ఫోన్ చేసి చెప్పడం జరిగింది. దీంతో అక్కడికి వెళ్లగానే ఆయనను నలుగురు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. రామారావును నిర్మానుష ప్రాంతానికి తీసుకువెళ్లి ఆయన వద్ద 48,000 రూపాయలు ఏటీఎం కార్డులు లాక్కుని పారిపోయారు. అయితే రామారావు ఎవరికి ఈ విషయాన్ని చెప్పలేదు. కానీ ఈ రోజు ఆయన బ్యాంకు ఖాతా నుంచి 7,000 తీశారు. దీంతో బాధితుడు భీమిలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ అయితే చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. పద్మ, ఏదైతే విశాఖ కేంద్రంగా జాయ్ జమీమా తెలిసిన హనీ ట్రాప్ కేసు మరో కేసు సంచలనం అయితే రేకెత్తించిన పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా చూసుకుంటే శ్రీకాకుళం అంటే జిల్లా పాతపట్నానికి చెందిన రామారావుకి అయితే కూడా ఒక యువతి ఒక ఫోన్ కాల్ చేసింది. అయితే ఆ ఫోన్ కాల్ చేసిన తర్వాత ఆయన పెద్దిపాలెం అంటే హైవేలో పెద్దిపాలెం వెళ్తుండగా కూడా మరోసారి 19వ తేదీన కూడా ఫోన్ కాల్ చేసింది. చేసిన తర్వాత ఆయన కామన్ గా ఒక అమ్మాయి ఫోన్ చేయగానే అబ్బాయి ఎడిక్ట్ అవడం అనేది కామన్ గా జరిగే అంశం. ఈ విషయంలో చూసుకుంటే ఆయన ఆగిన వెంటనే ఆ సంగివలస దగ్గర మూడుగుళ్ళ దగ్గర అయితే అక్కడ రావాలని యువత ప్రపోజ్ చేయగా కూడా ఇతను అక్కడ రావడం జరిగింది. అక్కడ నేరుగా కూడా అతన్ని ముగ్గురు కలిసి కిడ్నాప్ చేసి అతని నుంచి సుమారు 50,000 రూపాయలు నగదు ఏటీఎం కార్డులు లాక్కున్న పరిస్థితి వెలుగులోకి వచ్చింది. అయితే అతని బ్యాంక్ ఖాతా నుంచి కూడా తర్వాత 7,000 రూపాయల నగదును తీసినట్టుగా కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో తేలిన పరిస్థితి ఉంది. దీన్ని భీమిలి క్రైమ్ పోలీస్ అంతా కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. అయితే దీనిలో మొత్తం 7 సభ్యులు ఉన్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. దీనిలో ఒక రౌడీ షీటర్, విజయనగరం జిల్లాకు చెందిన రౌడీ షీటర్ కూడా పాత నేరస్తులు కూడా ఉన్నట్టు కూడా వాళ్ళు తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. వాళ్ళ యొక్క గత చరిత్ర, గత రికార్డులు కూడా తీస్తూ ఉన్నారు. దీనిలో ఇప్పటికే 5 నిందితులను అయితే అరెస్ట్ చేశారు. మరో 2 అయితే కూడా అదుపులో తీసుకోవాల్సి ఉంది. ఏదేమైనా సరే విశాఖ కేంద్రంగా జరిగిన ఈ హనీ ట్రాప్ అయితే ప్రస్తుతం సంచలనంగానే మనం చెప్పుకోవచ్చు. పద్మ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.